హే! హాయ్ ఎవ్రీవన్. ఏం లేదు మామ. దసరా హాలిడేస్ అని జెప్పేసి ఫ్రెండ్స్‌ని, కజిన్స్ అందరినైతే ఇంటికైతే ఇన్వైట్ చేసేసా అనమాట. సో, వచ్చినప్పటి నుంచి మా వాళ్ళు బోర్ కొడుతుంది అంటే అని జెప్పేసి, సర్లే అని జెప్పేసి అదేదో జెంగా అంట. జెంగా గేమ్ ఆడదాం అని జెప్పేసి మా వాళ్ళైతే అన్నారు. సో, మనకది ఎట్లా ఆడాలో తెలీదు. సర్లే ఏముంటదిలే అంతా అనుకున్నాం గానీ, గేమ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండిందనమాట. సో, మాకు ఆల్‌మోస్ట్ ఒక గేమే 30 మినిట్స్ పట్టింది. దాన్ని బయటికి తీయాలంటేనే చాలా పెద్ద టెన్షన్ అయిపోయిందనమాట. సో, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిందనమాట. అందులో బెట్టేసుకున్నామనమాట. సో, ఎవరు ఓడిపోతే వాళ్ళు కోక్ తీపియాలని జెప్పేసి. సో, అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఒక్క గేమ్ 30 మినిట్స్ అవుతుందని జెప్పేసి. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ జేసేసాం. చాలా టెన్షన్‌గా ఉండేది. ఒకడైతే వాడు ఒక్కదాన్ని తీయడానికి 10-15 మినిట్స్ తీసుకున్నాడు ఆల్‌మోస్ట్ అయితే. మాకు సాగు తెప్పించాడు వాడైతే మొత్తానికి. సో, చాలా అంటే చాలా బాగుండింది. మొత్తానికైతే మా తమ్ముడైతే ఓడిపోయాడనమాట బెట్‌లో. సో, ఇంకా సర్లే అని మళ్ళీ ఇంకా ఒకే రోజులోనే మా వాళ్ళు అన్ని గేమ్స్ అన్ని ట్రై చేసేసారు. మళ్ళీ క్యారమ్స్ అయితే తెచ్చేసుకున్నాం. మనం అందులో ప్రో ప్లేయర్ అనమాట. సో, టోటల్‌గా 5 గేమ్స్ అంటే జస్ట్ 2 కాయిన్స్ మాత్రమే ఎసాను. అది మన టాలెంట్. మనం ఏం జేయలేముగా. కానీ అన్ని మ్యాచెస్ మేమే గెలిచాం. సీరీస్ అయితే మళ్ళీ తర్వాత క్రికెట్ గూడా ఆడుకున్నామనమాట. ఇంట్లోనే లైక్ సర్కిల్‌లాగా అందరం ఫ్రెండ్స్, పిల్లలందరం కలిసి అక్కడే క్రికెట్‌లాగా గూడా ఆడుకున్నామనమాట. సో, అందరికి ఫేవరెట్‌గా క్రికెట్ అనేది లేకుంటే ఎట్లా అని జెప్పేసి మళ్ళీ అలానే షటిల్ గూడా ట్రై చేసేసారు మా వాళ్ళు. సో, అలా మొత్తానికి ఒక హాఫ్ డే అయితే మొత్తానికి గేమ్స్‌కి అయితే అయిపోయిందనమాట. చాలా అంటే చాలా ఫన్నీగున్నింది. సో